అనుకోవటం కాదు. ఎదుటి వారిని చంపి ఎదుటి వారిని బాధ పెట్టి ఇదిగో నేను దేవుని పని చేస్తున్నాను అని అనుకుంటే ఆ పని నాకు అవసరం లేదని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? ఆ పని నాకొద్దు, అది లోక సంబంధమైన పని. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? ఆ దేవుడు నిన్ను ఏమన్నాడు తెలుసా? ఎదుటి వారి కొరకు తన ప్రాణం పెట్టమన్నాడు. ఎదుటి వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టమన్నాడు కదండి. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎదుటి వారిని చంపమనే దేవుడు మన దేవుడు కాదు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టు అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు. అవసరమైతే ఎదుటి వారి కొరకు నీవు ప్రాణం పెట్టు అని చెప్పిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రాణం పెట్టి చూపించాడు. మనందరి లోకంలో ఉన్న పాపులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మొట్టమొదటిగా. నీవు కూడా నీ ప్రాణాన్ని పెట్టబద్దులమై ఉన్నాము